ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? బీజేపీ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అంటే మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మోడీ నాయకత్వమే దేశానికి అవసరం. ఈ ఈ అన్ని కూటమిలు కలిపి ఒకటైనా కూడా వాళ్ళు అంటే వాళ్ళ స్టేట్ వైజ్కి వచ్చేసరికి వాళ్ళ కరెక్ట్ డిసిజన్స్ లేవు. ఈయనదైతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాలోనే కాక ఇంటర్నేషనల్లో కూడా మన ఇండియాను కొంచెం ఒక స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి ఈయన. అందుకే కంపల్సరీ మోడీ రావాలని మా కోరిక. అంటే మోడీ గారు చేసిన కొన్ని మంచి పనులలో మీకు నచ్చిన పనులు ఎట్లా అండి? కొన్ని చెప్పండి. ఇప్పుడు ఉన్నాయండి, ఏది జన్ ధన్ యోజన ఒకటి, మన ఏమంటారు ఇల్లు ఆవాస్ యోజన, ఆ తర్వాత ఇది మన ఏంటి 5 lakhs ఫర్ హెల్త్ కార్డు, తర్వాత ఇంకా ఇప్పుడు కొత్తగా అయోధ్య ఒకటి. అయోధ్య గురించి చాలా కష్టపడి బాగానే చేశాడు. ఓకే, ఆయన వస్తేనే మళ్ళీ బాగుంటుందని. అంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా యంగ్, ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకుంటే కొంచెం యంగ్, ఆయన ఇంకా డెవలప్ చేయగలుగుతారు అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? రాహుల్ గాంధీని చూసాం కదా మనం, 10-15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యి కూడా ఏం చేయలేకపోయిండు. మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ తీసి ఇప్పుడు ఆయన పేరు ఏంటి మల్లికార్జున ఖర్గే అని పెట్టారు. అంటే ఆయన చేయలేకనే కదా ఇంకో ప్రెసిడెంట్ని పెట్టుకున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ దాంట్లో అంత ఇది లేదు అనిపిస్తుంది నాకైతే. ఈయన 1 month షో మంచిగా ఏ దేశం వెళ్ళినా ఆయనకున్న రెస్పెక్ట్ కానీ, మన దేశాన్ని ఎక్కడ తీసుకుపోయినా అంటే ఆ దేశంలోకి వెళ్ళినా కూడా మన ఇండియా అనేది ఒక బ్రాండ్ కడగడానికి చేసిండు. ఈజ్ ఓకే. ఇప్పుడు ఫైనల్గా మోడీ గారు వస్తేనే బాగుంటుందని కంపల్సరీ ఆయనే వస్తాడు, 100% గ్యారంటీ. ఆయనకు 370 వరకు వస్తాయి. వాళ్ళ అలయన్స్లు అన్నీ కలిపి 400 అబోవ్ వస్తాయని నా నమ్మకం.